జై సగర జై భగీరథ. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు డాక్టర్ ఉప్పర్ శేఖర్ సాగర్ గారిని కించపరుస్తూ, అదేవిధంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు చందర్ గారిని కించపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ఆరవేశ కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఆమె తీవ్రంగా మాట్లాడింది. అసలు కల్వ సుజాత, నీది నోరా మోరా? పద్ధతేనా? నువ్వు ఒక తెలంగాణ ఆడబిడ్డవై ఉండి అసలు నువ్వు అసలు నీ మాటలు ఏంది, నీ భాష ఏంది, అసలు నువ్వు మాట్లాడే మాటలు, నీ మాట్లాడే భాష మీ ఇంటోళ్ళని ఒప్పించుకోగలుగుతావా? నీ కొడుకులకు, నీ బిడ్డలకు, నీ కుటుంబీకులకు ఇదే రీతి నేర్పిస్తున్నావా? ఒక శ్రీమూర్తి ఎట్లుండాలి? అలాంటిది పోయి నాకు నోరు ఉంది, నాకు పార్టీ మద్దతు ఉంది, ఇష్టమైనట్టు వాగుతా అంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. నువ్వు ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుల గారి పైన మాట్లాడిన మాటలు ఉన్నాయో వెంటనే విరమించుకో, బహిరంగ క్షమాపణ చెప్పు. లేదంటే మేము సగరులం, మాకు భవనాలు కట్టడం తెలుసు, భవనాలు కూలగొట్టడం కూడా తెలుసు. అయినా ఒకటి అడుగుతున్నా, నువ్వు చేసే సంసారం మేము చేసే వ్యభిచారమా? అదే తాండూరు టికెట్ రానప్పుడు నీ ఒళ్ళ ఏవలే తొలి వెలుగుకు, దిశకు, ఇంటర్వ్యూకి ఛానల్ తెచ్చుకుంటా ఏం మాట్లాడినా గుర్తుందా? సార్ సోయి తెచ్చుకో. పార్టీ కష్టపడ్డా మాకు టికెట్ ఇవ్వాలి, మాకు అడిగే హక్కు ఉందని మాట్లాడినావు. చంద్ర గారు మా పార్టీ పనిచేయలేదా కాంగ్రెస్ వనపర్తిలో? ఆయన, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత కాంగ్రెస్ కూడిగం చేసిండ్రు. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? తెలుగుని మాట్లాడుతున్నావా లేకపోతే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావా? నువ్వు ప్రతిదానికి అక్కడ తాండూరులో లోకల్ నాన్ లోకల్ తీసుకొస్తావు. నీకేముందని వనపర్తి పోయినావు? అదే మనోహర్ రెడ్డి బయట నుంచి వస్తే నాన్ లోకల్కి ఎట్టిస్తారు. నువ్వు ఎందుకు? నీకేం పని? నీకు కులాభిమానం లేదా? మాకు అలానే ఉంటుంది. సరే, నువ్వు ఏడ్చినావు, ఒళ్ళ ఏడ్చినావు కాబట్టి సరే నీ నోరు మంచిది కాదు, నీ నోరు కాదు, అది మోరే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నీ మొహన్ అది కొట్టిండు. నీకు టికెట్ చేయకపోతే ఒళ్ళ ఏడ్చింది. ఎందుకంటే నువ్వు మోడీని తిడతావు, అక్కడ బీఆర్ఎస్ని తిడతావు. అరే నేను దీనితో పెట్టుకుంటే మనం నన్ను కూడా తిట్టగలరు నాయన అని చెప్పేసి నీకైతే మొహానికి పడేసిండు. అది ఆ స్థాయి నీది కాదు. ఆర్య వయసులు అంటే సమాజంలో మంచి కులం అది మాకు తెలుసు. నాకు మిత్రులు ఉన్నారు, మా శ్రేయభిలాష్ ఉన్నారు. నిన్ను చూస్తే చీ ఈవిడన్నా అసలు మా ఆర్య వయసు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్న వాళ్ళు. అది నీ పరిస్థితి. లోకల్ అంటావు, నాన్ లోకల్ అంటావు. గాంధీ స్వాతంత్రోద్యమం పనిచేసిండు, ఆయనను కూడా వాడుకున్నావు నువ్వు. గాంధీ మాకులు, సోనియా గాంధీ మాకు, ఇందిరాగాంధీ మాకులు, నాకు ఎట్లా టికెట్లు. అదే ఇక కంచాయిలే అన్నాడు ఆయన మీద. రావు మా నాటవేశ్వర మీద ఒక మాట అన్నాడు. ఆ మాట నేను అనొద్దు. అప్పుడు ఎక్కడ పోయింది నోరు? అంటే అలా ఈపులు ఒలగొడతాని చెప్పి వాళ్ళు దేరుకోలేవు కదా. అంటే మేము బహుజనం సగలం అంటే అంత తక్కువ అనిపిస్తుంది నీకు? నీకు శేఖర్ సాగర్ గురించి ఏం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు? నీకు మాట్లాడే హక్కు ఏముంది అసలు? బీసీల కోసం ఏం చేస్తలేమా? ఉన్న 112 కులాలతో సమానంగా పనిచేస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతో ఇదే జాజుల సీనన్న ఢిల్లీలో ఓ ధర్నా పెడితే నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? 2 బోగిలు మేము పోయినాం తెలుసా నీకు? 2 బోగిలు తిండి తిప్పలు లేకుండా మా తిప్పలో మేము పట్టుకుని పోయినాం. బీసీలకు ఏం చేస్తామని మాట్లాడుతావు? నీకేం తెలుసు? బీసీల బతుకులు ఏమన్నా తెలుసా నీకు? నీ కాడికి వచ్చేసరికి ఆడబిడ్డకు అన్యాయం చేయకండి, నన్ను ఒంటరి చేయకండి. నీకు టికెట్ చేయకపోతే నీకు అన్యాయం, ఆడబిడ్డకు అన్యాయం అవుతుంది. అంటే నువ్వు ఒక్కదానే ఉన్నావు తెలంగాణ ఆడబిడ్డ. ఇక్కడ ఉన్న వనపర్తి ఉన్నారు కాదా? వాళ్ళు కాంగ్రెస్ పని చేయలేదా? నన్ను ఒంటరి దాన్ని చేయొద్దు, ఆడబిడ్డకు అన్యాయం చేయొద్దు నువ్వు ఏడ్చినావు కదా. నీ దగ్గరికి వస్తే అన్యాయం. పార్టీ కష్టపడుతూ నీకు ఇస్తారు. ఇక్కడ వాళ్ళు పార్టీ కష్టపడలేదా? స్థానికులను అడుగు, మా ఆర్యవేశ కుటుంబ సభ్యులను అడుగు, వాళ్ళని కనుక్కో. లోకల్లో ఏమీ తెలియకుండా పోయి మా రాష్ట్ర అధ్యక్షుడు అన్నావు. అసలు బీసీ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఈరోజు ఒక అగ్రకుల అహంకారంతో ఈవిడ మాట్లాడిన మాటలు మా రాష్ట్ర అధ్యక్షుడు తగిలినాయి. రేపు మీకు తగిలే అవకాశం ఉంటుంది. మీతో సమానంగా పనిచేస్తున్న మా రాష్ట్ర అధ్యక్షులు మా సంఘం నుంచి రాష్ట్ర బీసీ జేసీ కో చైర్మన్గా పనిచేస్తుండు. సీనన్న, జాజుల సీనన్న, ఆర్ కృష్ణన్న, ఇదేనా మీ తోటి ఒక నాయకుడికి ఇలాంటి మాటలు వింటే మీరు ఎలా ఉంటారా? రేపు పొద్దున మీ దాకా రాదా? ఈ విషయాన్ని ఎంబడి ఖండియాలి. మహేష్ కుమార్ గారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఒక బహుజన బిడ్డగా సర్దార్ పాపన్న వంశస్థుడిగా నేను కోరుకుంటాం మిమ్మల్ని. ఈ కల్వ సుజాతని ఎంబడే పార్టీ నుంచి, ఆ ప్రభుత్వ బాధ్యత నుంచి బర్తరఫ్ చేయాలి. లేని పక్షంలో ఇప్పుడు మాస్ కులంపై జరిగిన ఈ దౌర్జన్యం
భవిష్యత్తులో అన్ని బీసీ కులాలు జరిగే అవకాశం ఉంటుంది. ఖబర్దార్ కల్పసురేజ గారు, మీకు 2 రోజులు సమయం ఇస్తున్నాం. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పబోతే గాక ఎలా మీ మెడలు ఉంచాలో మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర సగర యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా నేను చెప్తున్నా, రాష్ట్ర యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర మొత్తం మీ ఇంటి ముందు ఉంటుంది. బహిరంగంగా మళ్ళోసారి చెప్తున్నా, బహిరంగంగా మా శేఖర్ సాగర్ గారు కానీ యావత్ తెలంగాణ సగర సమాజానికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే.